నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు సారెను సమర్పించిన భక్తులు. ఆ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఏపీలో దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోందన్న మంత్రి బొత్స. నెల్లిమర్ల మండలంలో మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేయడం పట్ల తీవ్ర అభ్యంతరం. విశాఖ పోలీస్ సిబ్బందికి అరుదైన గౌరవం. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రివార్డుల అందజేత. అనకాపల్లి జిల్లా లంకెలపాలలో గంజాయి స్వాధీనం. కారులో తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్న పోలీసులు. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలోని దుర్గమ్మకు పవిత్ర సారెను సమర్పించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన 24 బృందాల వారు కలిపి మొత్తం 600 మందికి పైగా బృంద సభ్యులు కనకదుర్గమ్మకు సారెను సమర్పించేందుకు రాగా వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తులో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో 60 మంది పోలీసులతో వెళ్లి రెవెన్యూ సిబ్బంది మాజీ సైనికుడు ఇల్లు కూల్చివేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాలు వేడలేదని, అయితే ఇన్నేళ్లలో ఏనాడు ఇలాంటి దురదృష్టకర ఘటన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతికి జిల్లాలో శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దీనివల్ల ఏం లాభిస్తుందని, ఇది సమంజసమేనా అని టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నించారు. దేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని, అది కూడా ఎక్కడో మారుమూల దన్నానపేట అనే గ్రామంలో ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయమని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు ఫిర్యాదులు వచ్చినా ఇంత దారుణంగా వ్యవహరించి ఆస్తులు కూల్చివేయలేదని స్పష్టం చేశారు. నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్. రోడ్డు గడ్డ నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం. జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఇంకా ఎక్కువగా కట్టొద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదండి పదం జిల్లా మీదకి. ఎన్ని అక్రమ కట్టాలు ఉన్నాయో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా, ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి. అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా,
ఇది రెగ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా? వస్తే అది తప్పది, ఎదుటివాడికి ఇబ్బంది పడకూడదు, ఆలోచించేయాలి. దానికి ఏదైనా రుచి ఉంటే బాబు డబ్బు కట్టి నువ్వు దాన్ని రెగ్యులేట్ చేయి. ఎంతమందికి ఇస్తాం? ఇవ్వట్లేదు. మనం రెగ్యులేట్ చేయడం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఒక ఉగ్రవాది దగ్గరికి వెళ్ళినట్లు 50 మంది పోలీసులు వెళ్ళి ఉదయం 8 గంటలకి పడుకొని లేచేటప్పటికి వెళ్తే మా కుటుంబం ఏమైపోలే. అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు. ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. 15 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను. 30 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను. లేదు 15 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి? అది నేను అడుగుతుంది. రెవెన్యూలో నోటీస్ ఇవ్వచ్చు, కాదని లేదు. ఆ నోటీసులు వీళ్ళకి కూడా ఇచ్చారు కదా నోటీసు. ఇవన్నీ వీళ్ళకైనా అది దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా? లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా? అవన్నీ చూసుకోవాలి కదా. అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా. అది ఎవరో చెప్తారు, వారికి ఇద్దరికి బాధ్యత. అందుకే నేను ముందేం చెప్తున్నాను, రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని వద్దాను రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ. కానీ మానవత దృక్పథం కూడా ఉండాలి. మూర్ఖత్వాలు, దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు. ఇది శాశ్వతం అనుకుంటే పొరపాటు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, 5 సంవత్సరాలు అధికారంలో లేను. అంతకుముందు 5 సంవత్సరాలు లేను, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడైనా రాత్రి పగలు వచ్చినట్టుగా వస్తుంటాయి. అందట్లో ఉన్నప్పుడు వచ్చి విర్రబీగిపోయి కళ్ళు వచ్చి నెత్తిమీ పెట్టుకుని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది? ఎప్పుడైనా జరిగిందే విజయనగరంలో? మీరు చెప్పండి. మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో, మీరు ఎక్కడెక్కడ పుట్టిన చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, బయట నుంచి వచ్చిన అయితే ఎప్పుడైనా ఇలాంటి సంఘటన మనం అప్పుడే ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 1 Step 2 Words సొసైటీ ఆధ్వర్యంలో మామిడి మొక్కలను నాటుతున్నట్లు ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్స్ విష్ణువర్ధన్, దేవి మాధవి తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అటానమీ విభాగం వెనుక 1 Step 2 Words సొసైటీ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1 Step 2 Words సొసైటీ ప్రెసిడెంట్ జోగా రామకృష్ణ, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్స్ విష్ణువర్ధన్, దేవి మాధవిలు ముఖ్య అతిథులుగా పాల్గొని కాలేజ్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రిన్సిపల్స్ విష్ణువర్ధన్, దేవి మాధవి, స్పోర్ట్స్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు, హెచ్ఓడీలు పాల్గొని మామిడి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, దేవి మాధవి మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ నరసింహం సూచనల మేరకు కళాశాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కాలేజీలో 1 Step Towards సొసైటీ వారి ఆధ్వర్యంలో ఒక 100 మామిడి మొక్కలు నాటడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో అందరూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎస్పీఎం డాక్టర్ దేవి మాధవ్ మేడం, వైస్ ప్రిన్సిపల్ గారు, తర్వాత సర్జరీ ప్రొఫెసర్ గారు మైథిలి గారు, మరియు శైలజ మేడం, సత్యవాణి హెచ్ఓడి ఎమర్జెన్సీ మెడిసిన్, హెచ్ఓడి ఫారెన్సిక్ మెడిసిన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, హెచ్ఓడి పెథాలజీ డాక్టర్ రాజలక్ష్మి గారు, హెచ్ఓడి ఫిజియాలజీ ఉమా గారు, హెచ్ఓడి మైక్రోబయాలజీ డాక్టర్ ప్రసన్న గారు, శివకళ్యాణి గారు, మరియు గైనిక్ పద్మజ గారు అందరూ పాల్గొనడం జరిగింది. మరియు ఫ్యాకల్టీ సిబ్బంది, ఏడీ గారు అందరూ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసిన జయరామకృష్ణ గారికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు. ప్రిన్సిపల్ రంగరాయ మెడికల్ కాలేజ్ డాక్టర్ నరసింహం గారు మాకు ఎంతో ఇచ్చిన ప్రోత్సాహంతో మేము అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని 3 నెలల నుంచి ప్లాన్ చేస్తే వాళ్ళ కళ పూర్తి సహకారం జరిగింది. అందరికీ మీరు పాత్రికేయులకు కూడా కవర్ చేస్తారు. విశాఖ పోలీస్ సిబ్బందికి అరుదైన గౌరవం దక్కింది. విధి నిర్వహణలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఉన్నతాధికారులు రివార్డులు అందించి అభినందించారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్తమ సేవలు అందజేస్తున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారికి రివార్డును అందించారు. గంజాయి అక్రమ రవాణా, గంజాయిని సీజ్ చేసిన పలు కేసులు, నేర నియంత్రణ కేసులు ఛేదించే సమయంలో సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 81 మంది గల సిబ్బందికి రివార్డులను అందించారు. విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్
పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ చూపెడుతూ అవుట్ స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ ఉమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటాడి పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చొరబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. సో అటువంటి ఎవరైనా నేరం చేస్తే సహించేది లేదు. వాళ్ళందరి మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. జిల్లా బహిష్కరణ కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం. వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి. మైండ్ ఓవర్ కూడా చేస్తాం. రివార్డ్ మేళా ద్వారా మంత్లీ క్రైమ్ మీటింగ్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి మంత్లీ క్రైమ్ మీటింగ్ ఇలాగే రివార్డ్ మేళాతో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.